కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో విచారణ చేపట్టారు. గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. దీనికోసం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన 2 వారాల పాటు నగరంలోనే మకాం వేనున్నారు. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజనీర్లు, ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలాఖరుతో పీసీ ఘోష్ పదవీకాలం ముగియనుంది. కానీ ఎంక్వైరీ రిపోర్ట్ అందించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. నిజానికి ఈ కమిషన్ గడువు జూన్ 30తో ముగియగా మరో 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలతో ముగుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ హాజరయ్యారు. పలు అంశాలపై వివరణ ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని, తెలంగాణ భవిష్యత్ కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేశారని వి ప్రకాష్ తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని కేసీఆర్ మధ్యలో ఉండేదని, కానీ మహారాష్ట్ర ఆ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదన్నారు. స్టోరేజీ లేకపోవడం వల్ల తుమ్మిడిహెట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదని సిడబ్ల్యూసీ చెప్పినట్లు 164 టీఎంసీల్లో 64 టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టులోనే ఉందని చెప్పారు. రీఇంజనీరింగ్ అనేది ఎందుకు అవసరమైంది అనే ఫ్రేమ్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఇది కేవలం తుమ్మిడిహట్టి కోణంలో నుంచి చూస్తే అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక బ్రాడ్ విజన్తో 3 తరాలుగా తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని సవరించడం కోసం, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం కోసం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రీడిజైన్ చేయడం జరిగింది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణకు రానున్న రోజుల్లో ఎవరెవరు హాజరవుతారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.